మంథన పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం ఆమె తండ్రి అనారోగ్యమేనా? అంతకు మించి ఏమైనా ఉందా? స్మృతి పలాష్ కథలో ఇంకో పాత్ర ఏమైనా వచ్చి చేరిందా? సోషల్ మీడియా ఎందుకు హోరెత్తిపోతోంది? రేపనగా పెళ్లి. అందరూ పెళ్లి సందడిలో మునిగి తేలుతున్నారు, చిందులేస్తున్నారు. అంతలోనే పెళ్లి కుమార్తె తండ్రికి గుండెపోటు. ఆ వెంటనే ఆసుపత్రిలో పెళ్లి కుమార్తె తండ్రి. ఇది జరిగిన కొద్ది గంటలకే పెళ్లి కొడుక్కు అనారోగ్యం. ఆసుపత్రికి తరలింపు. ఓ సినిమాకు సరిపడా ట్విస్టు. కానీ ఇది ఇంటర్వెల్ బ్యాంగ్. ఆ తర్వాత మరిన్ని మలుపులు, మరింత మసాలా. అవక్కయ్యారా? అవును, స్మృతి మంథన పెళ్లి కథలో మరో మలుపు. అంటే ప్రీ క్లైమాక్సో క్లైమాక్సో మున్ముందు తేలాలి. ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తున్న కథ ఇది. తండ్రి అనారోగ్యం పాలవడంతో మొత్తం సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి స్మృతి మంథన తన వేడుక ఫోటోలను, దృశ్యాలను అన్నింటినీ తీసేసింది. స్మృతి తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారని తెలిసి అందరూ పాపం అనుకున్నారు, అయ్యో అని చింతించారు. పెళ్లి వాయిదా సరైనదేనని అనుకున్నారు. ఇదిలా కొనసాగుతూ ఉండగానే పెళ్లి కొడుకు పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. కొద్ది గంటలకు డిశ్చార్జ్ అయ్యాడు. అయ్యో, చూడముచ్చటైన జంట. పాపం, ఎంత అనుబంధం. కాబోయే మామగారంటే ఎంతిది అది అనుకుంటూ అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఒకరోజు గడిచింది. మళ్లీ కాబోయే పెళ్లి కుమారుడైన పలాష్ ముచ్చల్ మరోసారి ఆసుపత్రి పాలయ్యాడు. అదెందుకని అందరూ ఆరా తీశారు. మామగారి గుండెపోటుతో ఖిన్నుడై పలాష్ ముచ్చల్ గంటల తరబడి ఏడ్చి అలసిపోయాడని, ఆ బెంగతోనే ఏమీ ముట్టుకోలేదని, అందుకే రెండోసారి ఆసుపత్రి బెడ్డెక్కాడని అందరూ చెప్పుకొచ్చారు. పోన్లే, ఇద్దరు కోలుకోగానే నెక్స్ట్ సీజన్లో ఈసారి డిఫరెంట్ గా వెడ్డింగ్ ఉంటుంది కదా అని అందరూ ఎవరి రేంజ్ లో వారు ఊహించుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడే కథ మలుపు తిరిగింది. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ పడింది. కొత్త కథ బయటకొచ్చింది. సోషల్ మీడియాలో ఓ కథ వైరల్ అవుతోంది. అదేంటంటే పలాష్ ముచ్చల్ ఓ కొరియోగ్రాఫర్తో అచ్చుకుపుచ్చుకులాడాడని, మ్యాటర్ తెలిసాకే అంతా తారుమారయిందని సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. అంతేనా, పలాష్ ముచ్చల్ ఆ కొరియోగ్రాఫర్తో మాట్లాడిన చాట్స్, స్క్రీన్ షాట్స్ ఇవే అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమో అబద్ధమో తెలియదు, కానీ అప్పుడే స్మృతి అనుకూల వ్యతిరేక వర్గాలు సోషల్ మీడియాలో ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలయ్యాయి. పలాష్ చాలా మంచోడని, కాబోయే మామగారు అలా కావడంతోనే అనారోగ్యం పాలయ్యాడని, అందులో డ్రామా ఏం లేదని వాదిస్తున్నారు. అంతేనా, సంపాదనలోనూ స్మృతి కంటే పలాష్ అందనంత ఎత్తులో ఉన్నాడని, అలాంటప్పుడు మోసం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇక స్మృతి ఫ్యాన్స్ వాదన వేరేలా ఉంది. పలాష్ లాంటి మోసగాడితో పెళ్లి ఆగిపోయి మంచి పనైందంటున్నారు. అయితే రెండు కుటుంబాలు మాత్రం ఈ సోషల్ మీడియా కథపై స్పందించలేదు. తమ కుటుంబ సభ్యుల అనారోగ్యం పాలవడంతోనే పెళ్లి ఆగిందని చెప్పుకొస్తున్నారు.